సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవంత్ కుమారుడి శ్రీతేజ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద 25 లక్షల రూపాయలు వారి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి ఇచ్చారు. హాస్పిటల్కి వెళ్లి పరామర్శించి చెక్కును వారి తండ్రికి అందజేశారు. సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవంత్ కుమారుడు శ్రీతేజ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద 25 లక్షల రూపాయలు వారి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి ఇచ్చారు. హాస్పిటల్కి వెళ్లి పరామర్శించి చెక్కును వారి తండ్రికి అందజేశారు.